హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రణాళికా సంస్థ యందు ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఇది పూర్తిగా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఎంపిక కాబడిన అభ్యర్థులకి విజయవాడలో జాబ్ లొకేషన్ ఉంటుందండి. నెలకు వేతనం 60,000 రూపాయల వరకు అందజేస్తారు. అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హతగా ఇవ్వడం జరిగిందండి. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వారి చేత రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్ ప్రొఫెషనల్స్ను భర్తీ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 24 ఉన్నాయండి. ఎంపిక కాబడిన అభ్యర్థులకి జాబ్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడలో ఉంటుందండి. మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది పూర్తిగా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఎంపిక కాబడిన అభ్యర్థులకి నెలకి వేతనం 60,000 రూపాయలు అందజేయబడుతుందండి. అర్హత వివరాలు కానీ చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఎన్ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ ద్వారా MBA పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. అభ్యర్థులకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అటువంటి అభ్యర్థులకి మొదటి ప్రాధాన్యత తీసుకోవడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 1/1/2025 తేదీ నాటికి 40 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగిందండి. గరిష్ట వయో పరిమితి 2025 జనవరి 1వ తేదీ నాటికి 40 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలన్నట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ, ఆన్లైన్ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి ఇవ్వడం జరిగిందండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన వెబ్ పోర్టల్ apsdpscareers.com. ఈ యొక్క వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. టైమ్ లైన్స్ కానీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 13, 2024 తేదీన జారీ చేయడం జరిగింది. చివరి తేదీ సెప్టెంబర్ 28, 2024 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇవ్వబడిందండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అందులో వచ్చిన మెరిట్ ద్వారా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థుల తుది ఎంపిక అయితే ఉంటుందండి. అంటే మొత్తం 3 స్టేజెస్లో అయితే ఎంపిక అయితే ఉంటుంది. చివరి తేదీ సెప్టెంబర్ 28, 2024. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఒక ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈమెయిల్ ఐడికి మీ యొక్క క్వెరీస్ పంపినట్లయితే రిప్లై రావడం జరుగుతుందండి. edcb-apsdps@ap.gov.in ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తెలియజేస్తున్నట్లయితే మీ యొక్క సందేహాలను క్లియర్ చేస్తూ మీకు రిప్లై అయితే రావడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క వివరాలు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ యొక్క వివరాలు మరిన్ని తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.